హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి నేచర్ గురించి మనకు వీడియో చేయబోతున్నాం. ఒక బ్లాగ్ మనకు నేషనల్ వైజ్గా మనకు ఒక నర్సరీ మేళా పెట్టారు పీపుల్స్ ప్లాజాలో. మనం దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఎలాంటి చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, మనకు చిన్న గ్లాస్ సైజులో మొలిచే చెట్ల కాంచి మొదలు పెడితే పెద్ద చెట్ల వరకు డిఫరెంట్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విశేషాలు ఏమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, కంప్లీట్గా నీకు మీ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజాలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మీకు ఆ డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనం పీపుల్స్ ప్లాజా దగ్గరికి వచ్చేసాం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి. పీపుల్స్ ప్లాజాలో ఉన్న మనకు గ్రౌండ్ ఎంట్రన్స్ పక్కనే మనకు వెహికల్ పార్కింగ్ ఉంది. అక్కడ మన వెహికల్ పార్క్ చేసి మనకు చిన్నగా రోడ్డు దాటి మనము ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లోకి మనం ఇప్పుడు ఎంట్రీ దగ్గర మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. అక్కడ మన హోర్డింగ్ చూడొచ్చు, 9th గ్రాండ్ నర్సరీ మేళా, ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో. ఇప్పుడు దాదాపు 9 సార్లు మనకు ఇప్పుడు ఈ హైదరాబాద్ పెట్టడం. ఈసారి కూడా చాలా అంటే చాలా బాగుంది. పబ్లిక్ కూడా క్రౌడ్ కానీ చాలా బాగుంది. మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది దాని విశేషాలు ఏమున్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకున్నాం. చూడండి, ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఈచ్ వన్ మెంబరు. ఓకే, లెట్స్ స్టార్ట్. మనకు ఎంట్రీ దగ్గరనే మన చిన్న మొక్కలు మంచి కలర్ఫుల్గా దర్శనమిస్తాయి. చిన్న మొక్కలు అంటే ఆల్మోస్ట్ మనకు చిన్న కప్ సైజు నుంచి పెద్ద సైజు వరకు. మనకు మొదటి స్టాల్లో మాత్రం చాలా చిన్న సైజు కప్పులే ఎక్కువ ఉన్నాయి. మంచి కలర్ఫుల్ కుండీలలో డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా అంటే చూడడానికి చాలా అంటే చాలా. కొన్ని ఏంటంటే మనకు ఇండోర్వి మనకు ఉంటాయి, అవుట్డోర్ ఉంటాయి. ఇవి ఇండోర్లో పెట్టుకునే విధంగా ఉన్నాయి. మనకు దీని తర్వాత వచ్చేసి మాత్రం మనం ఇంకొక నెక్స్ట్ స్టాల్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టాల్లో కూడా అసలు చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇందులో కూడా మనకు అలోవెరా చెట్టు వచ్చేసి మనకు బ్రహ్మజేముడు, నాగజేముడు ఇలాంటి డిఫరెంట్ చెట్లతోటి మాత్రం చాలా అందంగా ఉంది.
ఒక్కొక్క చెట్టు కాస్ట్ వచ్చేసి మాత్రం స్టార్టింగ్ 80 రూపీస్ నుంచి మొదలుకుంటే మనకు 400, 500, 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. ఒక అలోవెరా చెట్టు తీసుకుంటే మాత్రం ఒక మీడియం సైజ్ 350 రూపీస్ ఉంది. మనకు చెట్లు ఓన్లీ మనకు గ్రౌండ్ చెట్లే కాకుండా మనకు కొంచెం హ్యాంగ్ చేసుకునే విధంగా, మనకు చూడడానికి చాలా అందంగా అలంకరించుకోవడానికి మాత్రం మనకు పైన కూడా అలంకరించుకునే విధంగా ఉన్నాయి. అలాగే కొంత ముందరికి వస్తే మాత్రం మంచి పూల తోటలు దర్శనమిస్తాయి మనకు. ఎందుకంటే రకరకాల పూలు ఉన్నాయి. ఈ పూల తోటలు చూస్తే మాత్రం నాకు వెంకటేష్ సినిమా గుర్తొస్తుంది. మంచి ప్రేమించుకున్నారు ఆ సినిమాలో. అలా చూడు ప్రేమలో ఒక సాంగ్లో పూల తోటలు ఎలా అవుతుంటాయో అదైతే ఎక్కడ అవుట్ ఆఫ్లో తీసి ఉంటారు, కానీ నేను మాత్రం ఇక్కడ హైదరాబాద్లో చూసిన. అంత అందంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక్క కలర్ అని కాకుండా చామంతిలో మాత్రం ఎన్ని వెరైటీస్ అంటే అసలు మనం ఎన్ని వెరైటీస్ ఉంటాయని మనమే అసలు మన మైండ్ బ్లాక్ అవుతుంది. అంత బాగున్నాయి చెట్లు మాత్రం. ఎల్లో వచ్చేసి, రెడ్ వచ్చేసి, గ్రీన్ వచ్చేసి, వాళ్ళ షాప్ వచ్చేసి మాత్రం వాళ్ళు ఒక హోర్డింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు గణపతి గార్డెన్స్ కాకినాడ వాళ్ళదని. చూడడానికి ఏంటంటే స్పేస్ తక్కువ తీసుకుంటుంది, వాళ్ళ పూలు మాత్రం ఎక్కువ వచ్చే విధంగా వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని. యాక్చువల్గా ఆ బ్రీడ్ అనేది అలా ఉంది. మనకు వాళ్ళు కంప్లీట్గా మొత్తం పూల తోటలే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అక్కడ ఉన్న స్టాల్ దగ్గరికి వెళ్దాం. ఆ స్టాల్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ చిన్న చిన్న కప్స్ నుంచి స్టార్ట్ అయ్యేటివి ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం ఏది తీసుకున్నా కూడా ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా నర్సరీ మేళలో చిన్న సైజు చెట్ల నుంచి మొదలుకుంటే పెద్ద సైజు చెట్ల వరకు ఉన్నాయి. ఈ చిన్న సైజులో మాత్రం ఇక్కడ మనం చూసే స్టాల్లో కూడా బ్రహ్మజగుడు, నాగజగుడు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక అసలు నాకు తెలిసి అయితే ఈ ఫ్లవర్స్ డిజైన్స్ లాగా ఉండే చెట్లు కానీ ప్లస్ ఈ బ్రహ్మజగుడు, నాగజగుడు చిన్నప్పుడు చూసుంటాను నాకు తెలిసి కూడా, కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అది మళ్ళీ చిన్న సైజులో. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చిన్న కప్ సైజులో ఉంటాయి. మెయిన్ అంత చిన్న కప్ సైజులో కూడా మన ఇంట్లో పెట్టుకునే విధంగా, మంచి ఒక టేబుల్ మీద పెట్టుకునే విధంగా, ఒక బెడ్రూమ్లో పెట్టుకునే విధంగా అలా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ వాళ్ళని మీరు అడిగితే మాత్రం వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే డైలీ వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 10 డేస్కి ఒకసారి, వీక్లీ ఒకసారి వన్స్ వాటర్ పోసినా నడుస్తుంది. అవి ఇండోర్ చెట్లు. అవి రెడ్, ఎల్లో, వైటు ఇలా రకరకాల చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం పూల చెట్లు కావాలనుకునే ప్రియులకు మాత్రం ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి బెస్ట్ షో అని చెప్పొచ్చు. ఈ పీపుల్స్ ప్లాజాలో ఉన్న ఇప్పుడు నర్సరీ మేళ మాత్రం మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన రకరకాల పూల తోటలు మాత్రం మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకదనేది అయితే లేదు నాకు తెలిసినంత వరకు. మ్యాక్సిమం ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఈ నర్సరీ మేళ వచ్చేసి మాత్రం మనకు స్టార్ట్ అయింది శుక్రవారం రోజు స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్గా శుక్రవారం రోజు, శనివారం రోజు, ఆదివారం, సోమవారం, గురువారం రోజు స్టార్ట్ అయింది. థర్స్డే, గురువారము, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మొత్తానికి 5 డేస్ ఉంది. మనకు ఇప్పటి నుంచి లెక్కేస్తే మాత్రము మనకు ఇంకొక 2 డేస్ ఉంది, సండే, మండే. ఈ 2 రోజులు మాత్రం మీకు కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు టెర్రస్ మీద పెట్టుకునే విధంగా కానీ, ఇంట్లో పెట్టుకునే విధంగా కానీ, బాల్కనీలో పెట్టుకునే విధంగా కానీ రకరకాలుగా ఉన్నాయి. మీకు ఎలాంటి సైజులో అంటే అలా సైజులో ఉన్నాయి చెట్లు. ఇక్కడ చూద్దాం, ఒక వెరైటీ చెట్లు అవుపిస్తున్నాయి ఇక్కడ. ఇవి చూడండి, అసలు చూడడానికి అయితే ఏదో మనకు అవుట్ ఆఫ్లో ఉండే చెట్ల డిఫరెంట్గా ఉన్నాయి మొత్తానికి. ఇక్కడనే ఫుడ్ స్టేషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి మనకు చెట్లతో పాటుగా వీళ్ళందరూ తిరిగి కొంచెం
స్ట్రెయిన్ అయిన వాళ్ళకి కొంచెం రిలీఫ్ గురించి అని కొంచెం మామిడి తాండ్ర, నెక్స్ట్ మంచి బూందీ లడ్డు, డిఫరెంట్ స్వీట్ షాప్స్ వెరైటీస్ ఉన్నాయి. ఆ పక్కనే ఇంకో స్టాల్కి వెళ్దాం. మనం ఆ స్టాల్లో మాత్రం మనకు ఒక డిఫరెంట్ ట్రైలో మనకు లీవ్స్ చూస్తేనే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. అసలు రెడ్ కలర్లో, కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు పక్కన ఉన్న స్టాల్స్ చూస్తే మాత్రం కొన్ని రిపీటెడ్ ఉన్నా కూడా మనకు చూడడానికి మాత్రం ఎక్కడికక్కడ మాత్రం డిఫరెంట్ అవుతుంది. కొన్ని స్టాల్స్లో తీసుకుంటే మాత్రం అసలు ఆ చెట్లు మనం ఇప్పటివరకు నాకు తెలిసి ఎక్కడ చూడండి. నేనైతే నాకు గుర్తుంది మాత్రం కలేజా సినిమాలో చూసినాను. నేనైతే కలేజా సినిమాలో మహేష్ బాబు పక్కన ఉన్నప్పుడు మాత్రం ఆ ఎడారిలో వాళ్ళు వెళ్తుంటే అనిపిస్తుంది చూడండి, డిఫరెంట్ చెట్లు. ఆ చెట్లుకి కొంచెం సింక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అలోవెరా చెట్లు కూడా డిఫరెంట్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్య అలోవెరా చాలా ఫేమస్ కదా. ఎందుకంటే అలోవెరా అనేది మామూలుగా కొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు, కొందరు ఫేస్కి కానీ ప్రతి ఒక్క దాంట్లో అలోవెరా ఇప్పుడు మిక్స్ కంపల్సరీ కదా. అలోవెరా చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇక బోన్సాయి చెట్లకు వస్తే మాత్రం అసలు బోన్సాయి చెట్ల గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తక్కువ సైజులో చూడడానికి మొదలు కాండం కానీ చాలా లావు సైజులో ఉంటుంది. ఎందుకంటే తక్కువ సైజు ఉంటుంది, చూడడానికి స్పేస్ అనేది తక్కువ తీసుకుంటుంది. మనకు మాత్రం చెట్లు మాత్రం ఎక్కువ ఉంటాయి, హైట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు బోన్సాయి చెట్లు స్పెషల్గా ఉంటాయి. ఇక ఈ చెట్లు అనేటివి మనం వాటర్ పోయాలి కదా. మనం వాటర్ వేయాలంటే మరి వాటర్ పోయడానికి కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయాలి దాన్ని కూడా. ఎందుకంటే రెగ్యులర్గా వేయమంటే పిల్లల్ని కూడా ఎవరైనా ఏమంటే ఓన్లీ మన బాటిల్స్తో ఏమన్నా దేంతో ఏమన్నా కొంచెం అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఇట్లా డిఫరెంట్గా వాటర్ వేయడానికి ఇలాంటివి మాత్రం దేనికైనా సెట్ అయ్యే విధంగా ఇలాంటి కొంచెం మిషనరీ వచ్చినాయి. అలాంటివి ఇక్కడ కూడా అమ్ముతున్నారు వాళ్ళు. ఒక 100 రూపీస్కి ఒకటి ఎలాంటి బాటిల్కైనా సెట్ అయిపోయే విధంగా. అలా ఒక 2 రకాలుగా ప్రెషర్ వచ్చే విధంగా, కొంచెం స్ప్రే వచ్చే విధంగా. సో మొత్తానికి మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్తో పాటుగా నర్సరీ మేళాన్ని మాత్రం క్రియేట్ చేశారు ఇక్కడ.
ఓకే, నెక్స్ట్ స్టాల్ దగ్గరికి వచ్చేసాం మనం. ఈ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఏంటంటే మనకు మనకు కొంచెం నేచర్గా మనకు మెడిసిన్గా వచ్చే విధంగా మాత్రం మెడిసిన్లో యూజ్ చేసే చెట్లు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. కిడ్నీ స్టోన్స్కి వచ్చేసి మనకు నెక్స్ట్ మనకు ఏమంటారు దాన్ని స్కిన్ స్పెషలిస్ట్, స్కిన్కి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యపరంగా అక్కరొచ్చే విధంగా వైద్యంలో యూజ్ చేసే ఆయుర్వేదిక్ అవసరమయ్యే చెట్లు మాత్రం ఇక్కడ ఒక సపరేట్ ఒక స్టాల్ ఉంది. ఆ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని చెట్ల పేరు తీసుకుంటే ఏంటంటే గోరింటాకు, నల్లేరు కాడ, ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి చెట్లు, దాని పేర్లు ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి. కిడ్నీ స్పెషలిస్ట్ సంబంధించి కూడా కిడ్నీ రాళ్ళు పోవడానికి కొన్ని స్టోన్స్, కిడ్నీ రాళ్ళు పోవడానికి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని రకాల చెట్ల నుంచి తీసిన ఆయిల్స్ అనేది డిఫరెంట్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, జింజర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది ఏవి తీసుకున్నా మనకు నేచర్ నుంచి వచ్చిన ఈ ఆయిల్స్ కూడా. ఎందుకంటే దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఏ చెట్ల నుంచి ఎట్లా వస్తుంది ఏందనే విషయాన్ని మనకు తెలవడానికి. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి మనకు ఇప్పుడు బాగా వాడుతుంది సన్ఫ్లవర్ ఆయిల్. ఇక్కడ ఏంటంటే మన పొద్దుతిరుగుడు గింజల నుంచి వస్తాయి అవి యాక్చువల్గా. అలాంటికి సంబంధించిన చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి సంబంధించింది తర్వాత ఏం చేస్తారు అనేది కూడా ఆ ఆయిల్ కూడా ఇక్కడ ప్రజెంటేషన్ వాళ్ళు కొన్ని రకాల మసాజ్లకు సంబంధించి మాత్రం ఇక్కడ స్పెషల్గా ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కీళ్ళ నొప్పులకు సంబంధించి, ప్లస్ హెయిర్కి సంబంధించి, కొంచెం బ్యూటీకి సంబంధించి మనకు చెట్ల నుంచి వచ్చిన వాటిని తర్వాత వాళ్ళు కొన్ని పౌడర్స్తో మిక్స్ చేసి వాళ్ళు అవి కూడా సేల్ చేయడానికి పెట్టారు అక్కడ. సో ఇప్పుడు మీకు మామూలుగా చూపిస్తాను, మళ్ళీ ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు మామూలుగా మీకు మొత్తం మీకు ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో చూపించుకుంటూ వెళ్తాను. తర్వాత మాత్రం స్పెషల్గా ఉన్న చెట్లను మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. క్యాబేజీ, టమాటా చూసిన వాడొక్క దొరికితే ఇక్కడ కూడా బ్యాగ్లలో పెట్టడం జరుగుతుంది. చాలా మంచిది, ఎవరికైనా తెలుసుకోవాల్సింది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో చెట్లను పెంచే విధంగా ఒక రకమైన డిఫరెంట్ బ్యాగులతోటి మాత్రం బ్యాగులలో మనకు పెంచే విధంగా వీళ్ళు క్రియేట్ చేశారు. అందులో దాదాపు 10 years వరకు ఆ బ్యాగ్లో పెంచుకునే విధంగా తయారు చేశారంట వాళ్ళు. హోమోక్రాప్ అనేది దాని నేము. దాన్ని రకరకాల డిజైన్స్ చేశారు, సైజు బై సైజ్ అనేది, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, ఆఫీస్లో పెట్టుకోవడం కానీ మనకు ఇంట్లో పెట్టుకునే విధంగా కానీ. ఇక్కడ మనం చూస్తున్న చెట్లు మాత్రం మనకు మనీ ప్లాంట్ చెట్లు. ఈ మనీ ప్లాంట్ చెట్లు అనేది తెలియని వాళ్ళు నాకు తెలిసి ఉండరు. ప్రతి ఒక్క బిజినెస్లో, ప్రతి ఒక్కరి షాప్లో ఉండేది మనీ ప్లాంట్ చెట్టు. అయితే ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసింది ఏంటంటే, మనీ ప్లాంట్లో చెట్టు కింద వాటర్తో పాటుగా ఒక చిన్న ఫిషెస్ని ఇచ్చారు వాళ్ళు, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటట్టు. ఆ ఫిషెస్ అందులో మంచిగా మూవ్ అవుతుంటాయి, దాన్ని కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, మొత్తం అన్ని రకాల వెజిటబుల్స్ సంబంధించిన గింజలు, సీడ్స్ అమ్ముతున్నారు. మనకి ఏమైనా ఇంట్లో పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ సీడ్స్ తీసుకెళ్ళి మనం కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను తీసే వీడియోలో మాత్రం ప్రతి ఒక్క స్టాల్ దగ్గర ఫ్లెక్సీని కూడా నేను వీడియో తీశాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కాల్ చేసి వాళ్ళని అడిగి, మీరు ఏమన్నా ఈ లోకల్లో ఉంటే కూడా మనకు తెప్పించుకోవచ్చు. ఆన్లైన్లో ఇట్లా వాళ్ళు సప్లై చేసే విధంగా ఉంటే కానీ మొత్తానికి మాత్రం వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం మన ఇండ్లుకి అందాన్ని ఇచ్చే విధంగా ఉండాలంటే మనకు పూల తోటలతో పాటు నాకు స్టాండ్స్ కావాలి. డిఫరెంట్ రకాలుగా స్టాండ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు ఎదురుగా చూస్తున్నాం ఎంత డిఫరెంట్గా ఉన్నాయి స్టాల్స్ మాత్రం. ఆ స్టాండ్స్ ఏంటంటే ఒక చెట్టు పెట్టుకునే విధంగా, 3 చెట్లు పెట్టుకునే విధంగా, 5 చెట్లు పెట్టుకునే, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మంచి డిఫరెంట్ స్టాల్ దగ్గరికి వచ్చాం. మనం ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పటివరకంటే అసలు కంప్లీట్గా మనకు వినడమే కానీ చూడడం అనేది ఉండదు. ఈ చెట్లని మనకు ఈ చెట్ల చూస్తే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మిరాకిల్ పండ్లు
దాల్చిన చెక్క, లవంగం చెట్టు, మనకు నెక్స్ట్ ఏంటది రెయిన్బో టౌన్, శాండల్వుడ్. ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేవు, ఎందుకంటే మనకు 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇలాచీ చెట్టు, అంజూరు ఫ్రూట్. సో మొత్తాన్ని మాత్రం మనకు మసాలాల చెట్లతో పాటుగా ప్లస్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. సరస్వతి ఆకు అనేది వెళ్దాక అన్నా కదా నేను. సరస్వతి ఆకు తింటే మాత్రం పిల్లలకు చదువు బాగా వస్తుంది అనేది ఒక చిన్న నమ్మకం. సో మొత్తానికి మాత్రం ఆ సరస్వతి ఆకు కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ సీతాఫలం చెట్టు, స్టార్ ఫ్రూటు, రణపాల ఆకు, స్వీట్ నిమ్మలనే స్వీట్ రకం అంటది, మంచి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్ ఇది. టేబుల్ లెమన్, యాపిల్ ఫ్రూటు. యాపిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, రకరకాలు ఉన్నాయి. యాపిల్లో కూడా 3-4 బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ యాపిల్ గ్రీన్. ఇంకా మ్యాంగోకి వచ్చేసి బంగినపల్లి అది ఫ్రూట్స్ ఉన్నాయి. చూడండి, బృందావన్ నర్సరీ అని వాళ్ళ స్టాల్ ఇది. అక్కడ చూస్తే మాత్రం మీకు డిఫరెంట్గా ఉంటాయి. ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, కనుక ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఇవి డిఫరెంట్గా అనిపించిన ఫ్రూట్స్ చెట్లు, ఎందుకంటే మనం ఎప్పుడు చూసి ఉన్నాం అసలు ఇవి, ఎందుకంటే ఇంత చిన్న సైజులో ఇంత డిఫరెంట్గా ఉండే చెట్లు ఇవి. ఇక్కడ చూడండి బ్యాగ్స్, మనకు డిఫరెంట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో బ్యాగ్స్. దీంట్లో కూడా మనకు ఇంట్లో వెజిటబుల్స్ కానీ, కొత్తిమీర కానీ, మనకు ఆకుకూరలు కానీ ఇవన్నీ పెంచుకునే విధంగా మాత్రం ఆ బ్యాగ్స్లో మనకు మట్టి ఫిల్ చేసి వాళ్ళు తయారు చేయడానికి వస్తుంది మన ఇంట్లో పెంచుకోవడానికి. ఇక్కడ ఆఫీస్లో చూడండి సీడ్స్, చిన్న డబ్బాల్లో సీడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకు జస్ట్ అన్నింటిని పెంచుకోవడానికి గింజలు అనమాట మనకు. నెక్స్ట్ ఫ్రూట్ స్టాల్స్, మనకు పక్కనే ఉన్న స్టాల్కి వెళ్దాం. ఇక్కడ స్టాల్స్లో మాత్రం రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. పనస, గువ్వ, ఆమ్లా, అంజీరు, యాపిల్ బీర్, యాపిల్ రెడ్, వాటర్ యాపిల్.
చూడండి ఇలాచి చెట్టు ఎలా ఉంది అసలు. మనకి ఇలాచీలు వచ్చేసి ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసు కదా. ఒక ఇలాచి చెట్టు పెట్టుకుంటే మనం మాత్రం ఎంత సంపాదించవచ్చో నాకు అర్థమైంది అక్కడ పోతే. ఇంట్లో ఒక 10 ఇలాచీలు పెడితే ఖచ్చితంగా పెట్టుకోవాలనిపించింది నాకు చూస్తే. ఎందుకంటే దాదాపు బంగారం లాగా ఉంది అది. బంగారం కాస్ట్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నాయన్నీ కొంచెం డెకరేషన్ సంబంధించిన చెట్లు ఇవి. మనకు ఫ్లవర్సే కానీ కొంచెం హైట్ వచ్చి మనకు సింగిల్గా కానీ కొంచెం పెద్ద సైజులో వచ్చే ఫ్లవర్స్ సంబంధించిన చెట్లు ఇవి. రకరకాల కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇక చెట్లతో పాటుగా మనము చెట్లు పెంచాలనుకునే మనకేంటి అవి పాట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్. అవి కలర్ఫుల్గా పింగాణి టైప్లో ఉన్నాయి, కొన్ని మట్టితో చేసినవి ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్తో చేసినవి ఉన్నాయి. అవి మాత్రం చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మీకైతే నేను చూపిస్తున్నాను, మీరైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా చూసేవి మాత్రం చాలా ఉన్నాయి, ఇంకా పార్ట్ 2లో కూడా ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోతో మళ్ళీ వస్తుంటాను. డిఫరెంట్ బ్లాగ్స్ చూపించడానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.